ఇండియన్ హిస్టరీ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. పార్వతీ పరిణయం పుస్తకం రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బాణభట్టుడు. హుయాన్ సాంగ్ ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 హర్షవర్ధనుడు. బాదామి చాళుక్యుల వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పులకేశి I. ఐహోలు శాసనం ఎవరి గొప్పతనం గురించి తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ పులకేశి. ఐహోలు శాసనం ఎవరి గొప్పతనం గురించి తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ పులకేశి. ఈ క్రింది వాణిలో హర్షుడి గ్రంథం కానిది ఏది? నాగానందం, రత్నావళి, ప్రియదర్శిని, కిరుతార్జునీయం. ఆన్సర్ ఆప్షన్ 4 కిరుతార్జునీయం. మహేంద్రవర్మను రెండవ పులకేశి ఏ యుద్ధంలో ఓడించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 పుల్లలూరు. కవి రాజమార్గం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అమోఘవర్షుడు. రెండవ పులకేశి 1వ నరసింహవర్మన్ చేతిలో ఏ యుద్ధంలో ఓడించబడ్డాడు? మణిమంగళ యుద్ధం, బాదామి యుద్ధం, ఔరంగాబాద్ యుద్ధం, వాతాపి యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 1 బాదామి యుద్ధం. విచిత్ర చిత్ర బిరుదు కలిగిన రాజు ఎవరు? రెండవ నరసింహవర్మ, నందివర్మ, మొదటి మహేంద్రవర్మన్, అమోఘవర్షుడు. ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి మహేంద్రవర్మన్. ఐహోలు శాసనంను ఎవరు చెక్కించారు? హరిసేనుడు. రవికీర్తి, మహేంద్రపాలుడు, ఉపేంద్రవర్మ. ఆన్సర్ ఆప్షన్ 2 రవికీర్తి. ప్రభాకవర్ధనుడి రాజధాని ఏది? కనౌజ్, స్థానేశ్వరం, పాటలీపుత్రం, మదురై. ఆన్సర్ ఆప్షన్ 2 స్థానేశ్వరం. హర్షుడు ఎన్ని సంవత్సరాలకి ఒకసారి మహాయాన పరిషత్ను నిర్వహించేవాడు? ఆన్సర్ ఆప్షన్ 1 5 సంవత్సరాలకి ఒకసారి. నలంద విశ్వవిద్యాలయం ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది? కుమారగుప్తుడు, ధర్మపాలుడు, హర్షుడు, రాజ్యవర్ధనుడు. ఆన్సర్ ఆప్షన్ 3 హర్షుడు. శైవులకు ప్రధాన స్థావరం గల ప్రాంతం? విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు భైరవకోన, శ్రీకాకుళం. ఆన్సర్ ఆప్షన్ 3 నెల్లూరు భైరవకోన. హర్షుడు ఏ సంవత్సరంలో సింహాసనంను అధిష్ఠించాడు? క్రీస్తు శకం 606. ఈ క్రింది వానిలో హర్షుని బిరుదు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బెనటక స్వామి. శిలాదిత్య, 3వ అశోకుడు, ఉత్తరాపద స్వామి ఇవన్నీ హర్షుని యొక్క బిరుదులు. హూన హరికేసరి బిరుదు కలిగిన చక్రవర్తి ఎవరు? హర్షవర్ధనుడు. రెండవ పులకేశి, 1వ మహేంద్రవర్మన్, ప్రభాకరవర్ధనుడు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రభాకరవర్ధనుడు. ఈ క్రింది వారిలో హర్షుడి శాసనం కానిది ఏది? బన్సికేరా, సోంపట్, ఎరాన్, మధుబన్. ఆన్సర్ ఆప్షన్ 3 ఎరాన్. హుయాన్ సాంగ్ ఏ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించాడు? క్రీస్తు శకం 628, క్రీస్తు శకం 629, క్రీస్తు శకం 630, క్రీస్తు శకం 631. ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 629. హుయాన్ సాంగ్ వల్ల ఏ పల్లవ రాజు రాజ్యాన్ని సందర్శించాడు? మొదటి పరమేశ్వరవర్మ, మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ, రెండవ మహేంద్రవర్మ. ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి నరసింహవర్మ. శంకరాచార్యులకు సమకాలికుడైన పల్లవరాజు ఎవరు? రెండవ నందివర్మ, దంతివర్మ, 3వ నందివర్మ, అపరాజితవర్మ. ఆన్సర్ ఆప్షన్ 2 దంతివర్మ. పల్లవుల పరిపాలనా కాలంలో ముఖ్యంగా ఎన్ని రకాల పన్నులు ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ 2 18 రకాల పన్నులు ఉండేవి. పల్లవులు ఏ మతాన్ని అవలంబించారు? జైన మతం, బౌద్ధ మతం, శైవ మతం, వైదిక మతం. ఆన్సర్ ఆప్షన్ 4 వైదిక మతం. తేవరం ఎవరి పవిత్ర గ్రంథం? బౌద్ధులు, నయనార్లు, ఆల్వారులు, జైనులు. ఆన్సర్ ఆప్షన్ 2 నయనార్. అవంతి సుందరి కథ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 దండిన్. కదంబ వంశ స్థాపకుడు ఎవరు? కీర్తివర్మ, మయూర శర్మ, నంది శర్మ, కదాంబుడు. ఆన్సర్ ఆప్షన్ 2 మయూర శర్మ. బాదామి చాళుక్యులలో అగ్రగణ్యుడు ఎవరు? మొదటి పులకేశి, 1వ కీర్తివర్మ, రెండవ పులకేశి, రెండవ కీర్తివర్మ. ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ పులకేశి. శాక్యముని అని బిరుదు కలిగిన వారు ఎవరు? మెగస్తనీస్, హుయాన్ సాంగ్, హర్షుడు, ఫాహియాన్. ఆన్సర్ ఆప్షన్ 2 హుయాన్ సాంగ్. లోక విభాగ అనే జైన గ్రంథం రచించినది ఎవరు?
సోమదేవసూరి, హేమచంద్రసూరి, సర్వసం, కోండకుందాచార్యుడు. ఆన్సర్ ఆప్షన్ 3 సర్వసం. పల్లవుల రాజచిహ్నం వృషభం, పులి, సింహం, ధనుస్సు. ఆన్సర్ ఆప్షన్ 1 వృషభం. పూర్తిగా తెలుగులో లభిస్తున్న గద్య శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విప్పర్ల శాసనం. తూర్పు చాళుక్యుల వంశస్థాపకుడు ఎవరు? 1వ విష్ణువర్ధనుడు, జయసింహవల్లభుడు, విజయాదిత్యుడు, కుబ్జ విష్ణువర్ధనుడు. ఆన్సర్ ఆప్షన్ 4 కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు వేంగిలో ఎప్పుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 624. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించుము. చేజర్ల శాసనం కుబ్జ విష్ణువర్ధనుడు, బెజవాడ శాసనం 2వ విజయాదిత్యుడు, నందపూడి శాసనం రాజరాజ నరేంద్రుడు, అద్దంకి శాసనం పాండురంగడు. ఆన్సర్ ఆప్షన్ 2 బెజవాడ శాసనం 2వ విజయాదిత్యుడు. త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదు కలిగిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గుణగ విజయాదిత్యుడు. చోళులు రాజకీయమైన వివాహ సంబంధమైన బంధాలను ఎవరితో కొనసాగిస్తూ ఉండేవారు? మదురైకి చెందిన పాండ్యులతో, బాదామికి చెందిన చాళుక్యులతో, వేంగికి చెందిన చాళుక్యులతో, కళ్యాణికి చెందిన చాళుక్యులతో. ఆన్సర్ ఆప్షన్ 4 కళ్యాణికి చెందిన చాళుక్యులతో. మొట్టమొదటి సంస్కృత శిలాశాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 జునాగఢ్ శిలాశాసనం. ప్రఖ్యాత త్రిమూర్తి శిల్పం ఎక్కడ ఉంది? మహాబలిపురం, ఎలిఫెంటా, బాదామి, విజయవాడ. ఆన్సర్ ఆప్షన్ 2 ఎలిఫెంటా. రాష్ట్రకూటుల రాజధాని మాణికేటము, స్థానేశ్వరము, ఎల్లోరా, కంచి. ఆన్సర్ ఆప్షన్ 1 స్థానేశ్వరము. ఈ 2 రాజ్యాలను కులోత్తంగుడు విలీనం చేశాడు. చోళ తూర్పు గంగుల రాజ్యాలు, పల్లవ చోళ రాజ్యాలు, చోళ తూర్పు చాళుక్య రాజ్యాలు. ఆన్సర్ ఆప్షన్ 3 చోళ తూర్పు చాళుక్య రాజ్యాలు. చాళుక్య చోళుల్లో మొదటి రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి కులోత్తంగుడు. రాజాధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముందు కాకతీయులు ఎవరికి సామంతులు? దేవగిరి యాదవులకు, వేంగి చాళుక్యులకు, ద్వార సముద్రం హోయసలులకు, కళ్యాణి చాళుక్యులకు. ఆన్సర్ ఆప్షన్ 3 ద్వార సముద్రం హోయసలులకు. దశావతార దేవాలయం ఎక్కడ ఉంది? తిగావా, భీతర్గావ్, దేవ్గఢ్, బాఘ్. ఆన్సర్ ఆప్షన్ 3 దేవ్గఢ్. చోళుల కాలం నాటి స్థానిక స్వపరిపాలన గురించిన విశేషాలు ఈ క్రింది వానిలోని ఏ శాసనం వలన తెలుస్తున్నాయి? కుడిమియామలై, గంగైకొండ చోళపురం, ఉత్తర మేరూర్, కాంచీపురం. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర మేరూర్. ఈ క్రింది వానిలో ఎవరు ఆగ్నేసియాపై నౌకాదండయాత్ర నిర్వహించారు? పరాంతకుడు, మొదటి రాజరాజు, మొదటి రాజేంద్రుడు, వీరరాజేంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి రాజేంద్రుడు. కనౌజ్ని హస్తగతం చేసుకోవడానికి రాష్ట్రకూటులు ఎవరితో యుద్ధం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతీహర పాలవంశం. క్రింది వాటిలో రాజేంద్ర చోళుని బిరుదు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గంగైకొండ. తమిళ కవి మరియు తమిళంలో రామాయణ గ్రంథం రాసిన కంబన్ ఏ రాజుల ఆస్థానంలో ఉండేవాడు? చోళరాజులు. ఉత్తర మేరూర్ శాసనం ఇతడి కాలానిది. విజయాలయ, మొదటి పరాంతకుడు, మొదటి రాజరాజ. ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి పరాంతకుడు. చాళుక్యుల కాలపు మాలగిత్తి శివాలయం ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 బాదామి. దక్షిణ భారతదేశ సమాజంలో చోటు చేసుకున్న వలంగై, ఇడంగై సామాజిక విభజన ఎక్కడ మొదట కనబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 చోళుల కాలం. చోళుల గ్రామపాలన గురించి వివరించే ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 1వ పరాంతక. చోళుల ఆలయాల్లో బృహత్తరంగా కనిపించిన ముఖ్య లక్షణం? స్తంభాలు, విమానాలు, గోపురాలు, విగ్రహాలు. ఆన్సర్ ఆప్షన్ 3 గోపురాలు. చోళుల వాస్తుశిల్పిని క్రింది విధంగా గుర్తించారు? నగర, ద్రావిడ, గోపుర, వేసర. ఆన్సర్ ఆప్షన్ 2 ద్రావిడ. గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం? చోళులు, బ్రిటిష్, పాల, మొఘలు. ఆన్సర్ ఆప్షన్ 1 చోళులు. చాళుక్య వంశస్థాపకుడు ఎవరు? అప్పయిక, మంగళేశ, కీర్తివర్మన్, పులకేశి 1. ఆన్సర్ ఆప్షన్ 4 పులకేశి 1.
ఏ చాళుక్య చక్రవర్తి పాలనా కాలంలో దక్కన్పై చాళుక్య సామ్రాజ్య ఆధిపత్యానికి పునాది పడింది? ఆన్సర్ ఆప్షన్ 4 రెండవ పులకేశి. చోళుల కాలంలో కైకొల్లర్ సూచించేది? ఆన్సర్ ఆప్షన్ 4 చక్రవర్తి సేవకులు. చోళుల పరిపాలనలో వెలనాడు సూచించేది? రాష్ట్రం, జిల్లా, పట్టణం, గ్రామం? ఆన్సర్ ఆప్షన్ 2 జిల్లా. గంగైకొండ బిరుదును ధరించిన చోళ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి రాజేంద్రుడు. ప్రాచీన తమిళ సాహిత్యానికి మొదట సంగం సాహిత్యం అని పేరు పెట్టిన వారెవరు? తిరునావుక్కరుసు నాయనార్. చోళరాజుల రాజచిహ్నం? ఆన్సర్ ఆప్షన్ 2 పులి. ధర్మపాలుడు స్థాపించిన విశ్వవిద్యాలయం? తక్షశిల, విక్రమశిల? ఆన్సర్ ఆప్షన్ 2 విక్రమశిల. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ధర్మపాలుడు. చాళుక్య శైలిలో నిర్మించబడిన నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆలంపూర్, పాలఫర్.